మేమైతే ఈరోజు మా అన్నయ్య బర్త్డే కాబట్టి పూరి చేస్తున్నాం. సండే కదా స్పెషల్. ఇంకోండి ఈయన వచ్చేసి బాలన్నయ్య. అన్నయ్య హాయ్ చెప్పు. ఎవరా బాలన్నయ్య? మా బాబాయ్ కొడుకు. ఏ బాబాయ్? భాస్కర్ బాబాయ్ కొడుకు, పెద్ద బాబాయ్ కొడుకు. గేమ్ ఆడుతుండే చూడండి. నెక్స్ట్ ఇదిగోండి పూరీలు బుస్సున పొంగుతున్నాయి మాయి, బుస్ బుస్. నెక్స్ట్ మా నాయనమ్మ వచ్చేసి మా అన్నయ్య దగ్గర ఉంది. ఇవి వచ్చేసి వేడి నీళ్ళు మా అన్నయ్యకి పెట్టాడు. ఈరోజే పుట్టాడు కదా, సన్నీళ్ళు చేయొద్దు. పుట్టంగానే స్నానం చేసినా మీ అన్నయ్య? అవును. అదేంది? ఇక్కడైతే టిక్కాకేమో తాళొస్తుంది. ఈ అన్న నిన్నాకనే చూపించిన. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే మనీ. మనీకంటే గిఫ్ట్ ఇవ్వాలా వద్దా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేంది అంటే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం, కానీ ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు. అందుకే నిన్నైతే గిఫ్ట్ చేయలేదండి. మనకి గిఫ్ట్ ఇస్తారు? మేమే పెద్ద గిఫ్ట్ ఇంకా ఆయన గిఫ్ట్. అక్క హాయ్ చెప్పు. ఈమె సైలెంట్కే సైలెంట్ ఫ్రెండ్స్. హలో బర్త్డే బాయ్. ఏం తింటున్నావు? మణికంఠ అయితే కొత్త డ్రెస్ వేసుకోలేదండి. కొంచెం పూజ చేసినాక దేవుడి కాడ దండం పెట్టి వేస్తాను. ఇప్పుడైతే బనీన్ మీద ఉండు, కొత్త డ్రెస్ వేయలేదని అనకండి. ఓకే, నిన్ను ఆశీర్వదిస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఏం పెట్టుకున్నారు? ఆనియన్ కారం. ఇగో అందరు తింటారు వీళ్ళు. ఓకే అండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయి కూర్చున్నాం. నేను మా అక్కలు సేమ్ డ్రెస్. బాగున్నాయి అమ్మాయి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కడ దాకా వచ్చాయి వంటలు? బగారాకి వేసిన. ఓకే, మటన్ ఉడుకుతుంది. మాకైతే పన్నీర్ కర్రీ వండాలి ఇంకా. ఓకే, ఇదేంటిది? అది పన్నీర్ కర్రీకి పేస్ట్ చేసి పెట్టేది. ఓకే, ఇంతసేపు మేము ఏం చేసాం మరి? మీరు ఫోటోలు దిగుతురని నేను వంట చేసుకుంటున్నాయి, మరి ఏం చేయను. ఓకే, మరి మేమైతే బగారా వేసుకున్నాం. బగారా రైస్, పన్నీర్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి మటన్, నెక్స్ట్ వచ్చేసి ఏంలో నువ్వే. నిమ్మకాయ, ఆనియన్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మేమైతే తింటున్నాం. మణికంఠ బర్త్డే స్పెషల్ వచ్చేసి ఇదే. అక్కడ ఉన్నాడు మణికంఠ. చూడండి మా ఊళ్ళో ఏం చేస్తుర్రో. చూడు మా బాలుగాడు ఏం. మణికంఠ భయపడుతుండు. మణికంఠ అయితే భయపడుతుండు. ఇంకో చిట్టి కూడా డెకరేషన్ చేస్తుంది. చిట్టి పొట్టి డెకరేషన్ చేస్తుంది వాళ్ళ అన్నయ్య కోసం. ఇంకా ఈ బర్త్డే బాబు రెడీ కాలేదు, పండుకొని బొరలాడుతుండు చూడండి. మణి టిక్కి వెనకకు జరుగురా అన్నయ్య. అదైతే బాలు మనీ ఎక్సర్సైజ్ బాలు కొట్టేది. గోల గోల బాలైతే. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. మమ్మీ డాడీ అయితే అన్నయ్యకి తినిపిస్తున్నారు. తినిపించి అయితే ఫోటో దిగారు. అయిపోయింది.
అప్పుడైతే మేము లైవ్ పెట్టామండి. ఎవరైనా లైవ్ మిస్ అయితే మళ్ళీ వెళ్ళి అయితే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ డాడీ మమ్మీ పెట్టిన తర్వాత అయితే మా బావ అయితే కేక్ పెట్టాడు. కొంచెం ఫన్నీగా అన్నయ్యకి అయితే కేక్ పూస్తున్నారు చూడండి. తర్వాత ఫోటో కోసం అయితే ఇటు వచ్చారు. తర్వాత అన్నయ్య అక్క పెట్టారు. పెట్టేసిన తర్వాత అన్నయ్య అయితే గిఫ్ట్ తెచ్చిండు, గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటిదో చూడాలనుకుంటే అలానే చూడండి, ఓపెన్ కూడా చేస్తారు. వీళ్ళు కూడా ఫోటో దిగడానికి స్టిల్ ఇస్తారు చూడండి. ఫోటో దిగడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఏం గిఫ్ట్ అనుకుంటున్నారు మీరు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ గిఫ్ట్ బాగుంటేనైతే మీరైతే సూపర్ అని కామెంట్ చేయండి, బాగాలేకుంటే బాగాలేదని. బాగుంటుంది, మీ మనీకి నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. మా గిఫ్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మేము కూడా ఇచ్చాము, ఇయ్యనన్నా కానీ నేను కూడా తెచ్చాను నైట్. మేము కూడా కేక్ పెట్టి అయితే ఫోటో దిగాము, నేను అక్క. మీకు మా డ్రెస్సెస్ నచ్చినట్టయితే మేమైతే KRR డైలీ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్లో తీసుకున్నాము. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి, పైన నెంబర్ ఇస్తాను. మేమైతే పెద్ద గిఫ్ట్ ఇచ్చాము చూడండి. ఏముందనుకుంటున్నారు మీరు? ఆ గిఫ్ట్కి అయితే ఫోజ్ పెట్టమంటే పెట్టట్లేడు. మా డాడీ అయితే మమ్మల్ని సెట్ చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఆ గిఫ్ట్ని అయితే మేము ఓపెన్ చేస్తాము. తీసేసాం చూడండి. నాకైతే తీయరాట్లేదు ఫ్రెండ్స్, బరువుని కొంచెం. మా డాడీ తీయమన్నాడు, తీసాడు చూడండి. టడడా! ఆ గిఫ్ట్ ఎందుకు ఇచ్చానంటే మా మమ్మీ మా అన్నయ్యకి చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి చేస్తుంది కాబట్టి నేనైతే ఆ గిఫ్ట్ అనేది ఇచ్చాను. నాకెందుకో అది ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ఇదైతే అన్నయ్యకి తెలియదు ఇలాంటిది నేను తెస్తా అని. నేనైతే ఇలా గిఫ్ట్ ఇచ్చాను. మా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ నానమ్మ పెట్టింది, నానమ్మ కూడా లైవ్లో పెట్టింది, ఫోటో దిగింది. ఫోటో దిగిన తర్వాత ఇంకా మనకి ఏం గిఫ్ట్ తేలేదు కాబట్టి ఆమె 100 రూపీస్ 500 రూపీస్ ఇచ్చింది గిఫ్ట్కి. అన్నీ చెప్తున్నామండి, మేము జెన్యూన్గా తీస్తున్నాం వీడియోస్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మణికంఠ లాంటి పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మణికంఠ వీడియోస్ యూజ్ అయితే ఇన్స్పైర్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.